హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ శ్రీ. ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఇట్స్ లైట్ అండ్ క్రిస్పీ పెసరట్టు స్టఫ్డ్ విత్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఉప్మా అలాంగ్ విత్ కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ. So if you love simple and homemade South Indian breakfast recipes, definitely watch this video till the end. If you are new here, I am Sri and this is my channel Life with Sri. ఈ ఛానల్లో మనం సింపుల్ కుకింగ్ రెసిపీస్, ఐటీ లైఫ్ స్టైల్ అండ్ డే టు డే లైఫ్ వీడియోస్ షేర్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ రెసిపీ. ఫస్ట్ మనం పెసరట్టు కోసం పెసరట్టు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 1 గ్లాస్ పెసలకి 1/4 గ్లాస్ రైస్, కొంచెం మెంతులు వేసి ఒక 3-4 టైమ్స్ కొంచెం స్మాష్ చేసుకుంటూ వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న దాన్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 4-5 గ్రీన్ చిల్లీస్, 1 ఇంచ్ అల్లం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్ బ్యాటర్ కిందే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం బీట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. బ్యాటర్కి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడైనా చూసుకోవచ్చు, దోశ వేసే ముందైనా మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం జీలకర్ర, 4-5 గ్రీన్ చిల్లీస్, ఒక చిన్న అల్లం ముక్క వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీరా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు, గ్రీన్ చిల్లీస్ కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. దెన్ దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. దెన్ సేమ్ ప్యాన్లో చిన్నగా చాప్ చేసుకున్న కోకోనట్ పీసెస్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. కోకోనట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కొంచెం డ్రైగా అయినంత వరకు. కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా ఇవి డ్రై రోస్ట్ అయ్యాక మనం ముందుగా వేసుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసుకొని చల్లారనించుకుందాం. ఈ టైంలో మనం పోపు రెడీ చేసుకుందాం. కొబ్బరి చట్నీ కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం ఇంగువ వేసి లో ఫ్లేమ్లో కొంచెం మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు, ఎండుమిర్చి కలర్ చేంజ్ అయినంత వరకు కలుపుకుంటూ కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మన పోపు రెడీ అయిపోయిందండి. కొబ్బరి ముక్కలు చల్లగా లేదో చూసుకొని మిక్సీ కొట్టుకుందాం. ఒక మిక్సర్ జార్లో 1/4 గ్లాస్ చట్నీ శనగపప్పు, చల్లార్చుకున్న కోకోనట్ స్టఫ్ వేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపులో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుంటే మన క్రీమీ అండ్ టేస్టీ కోకోనట్ చట్నీ రెడీ అయ్యండి. చట్నీకి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ ఈ స్టెప్లో మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం స్పైసీ అండ్ ట్యాంగీ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. దెన్ ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కొంచెం ఉబ్బినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యండి ప్రిపేర్ చేసుకోవడం, ఎందుకంటే మనం గార్లిక్ పీల్ తీసి ఉంచుకోవాలి, జింజర్ కూడా పీల్ తీసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కదా. బట్ ఈ చట్నీని ఓపిక మీద మనకు టైం ఉన్నప్పుడు చేసుకోగలిస్తే ఒక 1 వీక్ వరకు పాడవకుండా ఫ్రిడ్జ్లో ఉంటుందండి. ఇది పెసరట్లకే కాదు, నార్మల్ దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఎండుమిర్చి ఇలా ఫ్రై అయ్యాక దాన్ని ఇందులో పీల్ తీసి పెట్టుకున్న గార్లిక్ అండ్ చిన్నగా చాప్ చేసుకున్న జింజర్ పీసెస్ వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చిన్నపిల్లలకి చట్నీ పెడదాం అనుకుంటే జింజర్, గార్లిక్, ఎండుమిర్చి కొంచెం తగ్గించేయండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఘాటు కారం తగ్గుతుంది కదా. అండ్ మిక్సీ కొట్టుకునేటప్పుడు కూడా కొంచెం చింతపండు ఇంకా బెల్లం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టి చల్లారనిచ్చుకోవాలి. ఈ మీన్ టైం మనం పోపు రెడీ చేసుకుందాం. ఇది చల్లగా అయ్యే లోపల
దానికోసం ఓ తడకాలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం ఇంగువ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పోపు వాసన మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దగ్గరగా ఉన్నప్పుడు పోపు అగరు వస్తుంది కదా, బట్ దూరంగా ఉన్నప్పుడు పోపు స్మెల్ బాగుంటుంది కదా. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నట్టున్నాను, మీరు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి పోపుకి. ఇలా కరివేపాకు వేసుకునేటప్పుడు పోపు తుల్లుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సర్ జార్లో మనం అల్లం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్, చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ, ట్యాంగీ అండ్ స్పైసీ అల్లం చట్నీ రెడీ అండి. అల్లం చట్నీ టేస్ట్కే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీలో ఎంతమందికి అల్లం చట్నీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దేనికి సైడ్ డిష్ కింద అల్లం చట్నీ ఇష్టమో, ఏ టిఫిన్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా. దెన్ మనం పెసరట్టు స్టఫింగ్ కోసం గోధుమ ఉప్మాని చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో గోధుమ నూక వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ ఒక కడాయి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండ్ క్యాజు వేసి ఫ్రై చేసుకోవాలి. దెన్ ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న జింజర్ పీసెస్, కర్రీ లీవ్స్, హాఫ్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. దెన్ ఒక గ్లాస్ గోధుమ నూకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి టేస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ నూకని వేసుకొని స్లోగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. గోధుమ నూక ఉప్మా ఉండలు వేగంగా కట్టేస్తుందండి. ఇలా కొంచెం ఫాస్ట్గానే కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టుకొని ఉంచాలి. దెన్ ఇలా తీసి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ, సాఫ్ట్ అండ్ ఫ్లఫీ గోధుమ ఉప్మా రెడీ అండి. ఫర్ స్టఫింగ్ 2 చట్నీస్ అండ్ స్టఫింగ్ ఉప్మా రెడీ కదా. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. దానికోసం ఒక దోశ తవా హీట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని టెస్ట్ చేసుకుందాం హీట్ అయిందో లేదో. దెన్ ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక ఒక గరిటె ఫుల్గా బ్యాటర్ తీసుకొని ఇలా దోశ తవా మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం థిక్గానే పెసరట్టు వేసుకోవాలి. దెన్ చుట్టూ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. మనం బోత్ సైడ్ ఫ్రై చేసుకోవాలండి దోశని. ఇలా 1 side ఫ్రై అయ్యాక అనదర్ సైడ్ ఫ్లిప్ చేసుకుందాం. అనదర్ సైడ్ కూడా ఇలా ఫ్రై అయ్యాక మధ్యలో మనం ఉప్మా స్టఫింగ్ పెట్టుకుంటే మన సైడ్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పెసరట్టు ఉప్మా దోశ రెడీ అండి. ఈ కాంబో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వేడి వేడి పెసరట్టు ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ అండ్ అల్లం చట్నీతో ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thanks for watching. Bye bye. See you in my next video.